వెల్కమ్ టు బాబు మేరీ తెలుగు ఛానల్ తర్వాత అయితే మరొకసారి మీ ముందుకి వీడియో ద్వారా వచ్చానండి. ఇవాళ ఏం లేదండి, ఇవాళ సండే అండి. ఇవాళ అయితే మస్తాన్ భాయ్ హోటల్కి వెళ్ళి మటన్ కర్రీ తెచ్చాను. మళ్ళా పరోటా చేయవే పిల్లమ్మ అంటే పరోటా లేదు గిరాటా లేదు, ఎవరు తిక్కట్ చేసుకుంటుంటారు. రైస్ చేస్తాను, తింటే తిను లేకపోతే లేదు అన్నది. ఇదేదో బాగాలేదు, ఎట్లా చేయాలని నాకు పరోటా ఖచ్చితంగా తినాలని ఉంది. గొడవ పడలేము, సీదా విశాల్ మార్ట్కి వెళ్ళాను. ఇదిగోండి తెచ్చుకున్నానండి. మనలాంటి వారి కోసమే ఇలాంటి రెడీమేడ్ ఫుడ్ అంతా తయారు చేసి పెడుతున్నారు. ఇప్పుడు దీంతో వాళ్ళ మీద కాదు, మనమే టేస్ట్ చేయబోతున్నాను, నేనే చేయబోతున్నాను. రండి ఈ పొరోటా ఎలా చేసి టేస్ట్ చేసి చూపుతాం, రండి చూద్దాం. వేసుకొని సింపుల్, ఆడలను బంగిపోద్దండి. అలా పెనం పెట్టుకొని అలా వేసుకోవడమే. అలా వేసుకొని బాగా కాల్చుకోండి. ఇలాగ ఆయిల్ వేసేసుకోవడం అండి పరోటా పైన. ఎంచక్క అలా తిప్పేసుకోవడము. ఇలా టకా రెడీ అయిపోతుందండి. ఎక్కువ ఆడవాళ్ళని బంగపోకూడదు, మనలాంటి వారి కోసమేనండి ఇలాంటివి చేసి ఉంటారు. బ్యాచిలర్స్కి ఒక్కటే ఇలాంటివి అనుకుంటారేమో. పెళ్ళైన ప్రతి భర్తలో ఒక్కొక్కసారి బ్యాచిలర్గా మారవలసిన పరిస్థితి వస్తూ ఉంది. అట్లప్పుడు మనకి ఇష్టమైన తినాలంటే పిల్లలు బంగి అవసరంలే, మనం కూడా పోయి ఈ పొరోటా అయితే రెడీ అయిపోయిందండి. మనకి సింపుల్గా చూడండి, పొరలు ఎలాగొచ్చిందో. ఇలా పరోటా ఇలా తీసుకోవడము. అలా చూడండి, ఇంకో పొరోటా అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇంట్లో చూడండి పరోటాలు అయితే ఎలాగ కాలాయో, ఎంత బాగా తీసుకోవడమేనండి. ఇలా పరోటాలు అయితే రెడీ అయ్యాయండి. ఇట్లా అనుకోవాలి చూడండి. ఇట్లా అంటే పొరలు వస్తాయి. ఇదిగోండి వేడి పరోటా రెడీ. మస్తాన్ భాయ్ హోటల్ నుంచి మటన్ కర్రీ రెడీ. వాళ్ళైనా చేసేది, మనం కూడా చేస్తామండి. టేస్ట్ అయితే చూసామండి బ్రో. టేస్ట్ అయితే మన చేతితో చేసుకొని తినేది వేరే బా, టేస్టే వేరు, ఇక్కే వేరు. ఇట్లా తీసుకోండి. సూపర్ అండి. ఎవరితో మా ఇంట్లో ఇంకా ఆ పిల్లలు తప్ప భార్య కంటే ఒక ముక్కగా నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.